ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని కంసుని యొక్క వధ గురించి తెలుసుకుందాము. రోజులు గడుస్తున్నాయి. శ్రీకృష్ణుడు పూతనను సంహరించాడు. బక్క, దేనుక, వత్సక, ప్రలంబులు అయిపోయారు. గోవర్ధన పర్వతాన్ని ధరించిన వార్త కంసుడికి చేరింది. తనకు చావు మూడింది అనుకున్నాడు. శ్రీకృష్ణుడు మహాబలశాలి అయిన కేశిని మట్టు పెట్టడానే దుర్వార్త తెలవడంతో కంసుడు కంగారు పడ్డాడు. ధనుర్యాగం వంకతో బలరామకృష్ణులను ఆహ్వానించి అంతమొద్దిద్దామనుకున్నాడు. ఆ క్రూరుడితో ఆహ్వానం పంపించాడు. రథారూఢులై బలరామకృష్ణులు కంసుడి సన్నిధికి వచ్చారు. ధనస్సును విరిచారు. రాజకమనే ఏనుగును సంహరించారు. చానూర ముష్టికులను మర్దించారు. శలతోషలులను మట్టి కరిపించారు. చివరికి కంసుని జుట్టుపట్టి ఈడ్చి శ్రీకృష్ణుడు సంహరించాడు. దేవకీ వసుదేవులను చెరవిడిపించాడు. ఉగ్రసేనుడికి రాజ్యం అప్పగించాడు. వసుదేవుడు బలరామకృష్ణులకు ఉపనయనం జరిపించి సందీపనుడి ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసము పంపించాడు. అక్కడ వారిద్దరూ సకల విద్యలు అభ్యసించి మధురకు తిరిగి వచ్చారు. అప్పటికి 12 ఏళ్ల వయస్సు. మగధాధీశుడైన జరాసంధుడు కంసుడికి మామగారు. సేనా సమేతుడై మధురపైకి దండెత్తాడు. మొత్తము 17 సార్లు దండెత్తాడు. విజయం సాధించలేకపోయాడు. చివరికి కాలయవ్వనుడిని ప్రేరేపించి అఖండ సైన్యంతో దండయాత్రకు పంపించాడు. యవ్వనుడు ఈ తరలి వస్తున్న వార్త తెలిసిన శ్రీకృష్ణుడు యదువీరులతో సమాలోచనలు జరిపాడు. మన మధురా పట్టణానికి ఎప్పుడూ శత్రుభయం వెన్నంటి ఉంటుంది. ఇప్పుడు యవనుడు దండెత్తి వస్తున్నాడు. ఏమి చేద్దామో చెప్పండి. ప్రాణాలను కాపాడుకోవడం అవశ్యకర్తం కదా. సుఖంగా ఉండాలంటే పర్వతం దగ్గర సముద్రం ఒడ్డునో నివసించాలన్నారు. శత్రుభయం ఉండని చోటు వెతుక్కోమన్నారు పండితులు. అందుకే విష్ణుమూర్తి సముద్రములో మకాం పెట్టాడు. శేషశయ్య మీద హాయిగా నిద్రిస్తున్నాడు. శివుడేమో కైలాసం మీద నివసిస్తున్నాడు. అందుచేత మనం కూడా అటువంటి చోటు ఏదైనా చూసుకుందాం. శత్రుతాపితమైన ఈ మధురను వదిలేద్దాం. ద్వారవతికి తరలిపోదాం. అది చాలా అందంగా ఉంటుందని, రైవతకాద్రికి చేరువలో సముద్రం ఒడ్డున మనోహరంగా ఉంటుందని గరత్మంతుడు చెప్పాడు. శ్రీకృష్ణుడి సూచనను యాదవులందరూ అంగీకరించారు. సామాన్యులు చకటాలపై సర్దుకొని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రామకృష్ణులు ముందు నడవగా ప్రయాణం సాగుతుంది. కొన్ని రోజులకు ద్వారవతి చేరుకున్నారు. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని అందరూ స్థిరపడ్డారు. రామకృష్ణులిద్దరూ మధురకు తిరిగి వచ్చారు. ఆ నిర్జన పట్టణంలో ఉంటున్నారు. ఒక రోజున కాలయవనుడు దండెత్తి వచ్చాడు. శ్రీకృష్ణుడు పాదచారి అయి పురద్వారము దాటి ఎదురు వెళ్ళాడు. యవనుణ్ణి చూసి బిగ్గరగా నవ్వి ముందుకు సాగిపోయాడు. యవనుడు పాదచారి అయి వెంటబడ్డాడు. మధుసూదనుడు నడకలో వేగం పెంచాడు. మహాబలిశాలి రాజర్షి అయిన ముచుకుందుడు నిద్రపోతున్న చోటికి చేరుకున్నాడు. యవనుడు వెంట రావడాన్ని గమనించి చటుక్కున తానక్కడ అదృశ్యమయ్యాడు. వాడు వచ్చి ముచుకుందున్నే మధుసూదనుడు అనుకుని కాలితో బలం కొద్దీ తన్నాడు. రాజర్షికి మెలవిక వచ్చింది. క్రోధతామాక్షుడయి యవనుడిని క్షణంలో భస్మం చేశాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ముచుకుందుడు నమస్కరించి అరణ్యాలలోకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు బలరాముణ్ణి కలుపుకొని ద్వారకకు చేరుకున్నాడు. ఉగ్రసేనుడు తమ రాజుగా యాదవులంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో ప్రద్యుమ్నాపహరణం గురించి తెలుసుకుందాము.